అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1/70 చట్ట పరిరక్షణ కోసం గిరిజనులు మరోసారి ఉద్యమ బాట పట్టారు. గిరిజన ప్రాంతాల్లో భూ హక్కులు కాపాడే ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో బలహీనపరచవద్దని డిమాండ్ చేస్తూ చింతపల్లిలో భారీ ర్యాలీ చేశారు. చింతపల్లి, కొయ్యూరు, జీకే వీధి మండలాల నుంచి వేలాదిగా గిరిజనులు తరలివచ్చి ప్రభుత్వానికి తమ నిరసన గళం వినిపించారు. తెలంగాణకు చెందిన గిరిజనేతలు 1/70 చట్ట పరిధిలో మార్పులు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై గిరిజన సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో జీవో నెంబర్ 3 రద్దు కారణంగా గిరిజనులు నష్టపోయారని ఇప్పుడు 1/70 చట్టానికి ముప్పు ఏర్పడితే గిరిజనుల మనుగడే ప్రశ్నార్థకమవుతుందని సంఘ నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టులు వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ చట్టానికి పూర్తి రక్షణ కల్పించాలని కోర్టులో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పోరాటం మరింత ఉధృతం చేస్తామని ఆగస్టు 7న పాడేరులో భారీ బహిరంగ సభ ఉంటుందని గిరిజన సంఘాలు ప్రకటించారు. మా యొక్క హక్కుల్ని కాలరాసినటువంటి గిరిజనేతలు 1700 మంది కోర్టుకు పిటిషన్ వేశారండి. 1/70 యాక్ట్ రద్దు చేయమని, అలాగే మోడిఫై చేయమని. కానీ ఇటువంటి కార్యక్రమాలను కానీ ఎవరైనా మా హక్కుల్ని కాలరాసే కార్యక్రమాలు చేసినట్టయితే మా గిరిజనులందరూ కూడా ఏకమై ఒక శక్తిగా తయారవి ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధపడి మేమందరం కూడా రోడ్డు మీదకి వచ్చి మా హక్కుల్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా మేము అందరూ కూడా ఏకదాటిగా సంఘీభావంగా మేము తెలుపుతున్నాము. 1/70 యాక్ట్ రద్దు చేయాలని చెప్పేసి, లేదంటే 1700 మంది సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ 1/70 యాక్ట్ని మాకు కూడా ఇక్కడ భూములు కొనుక్కునే అవకాశం కల్పించండి గిరిజనుల్లో అనేటువంటి ఒక ఆలోచనతో మరి 1700 మంది గిరిజన నేతలు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మరి చింతపల్లిలో భారీ ర్యాలీ ప్రదర్శించడం అయితే జరిగింది. ఆదివాసులకు 1/70 భూ బదలాయింపు నిషేధ చట్టం ఉంది. ఈ చట్టం మీద తెలంగాణకు అలాగే ఆంధ్ర ప్రాంతానికి చెందిన సుమారు 1677 మంది గిరిజనేతరులు సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది. అలాగే ఎస్టీ కమిషన్ కూడాను దీని మీద గట్టిగా నిర్ణయం తీసుకొని ఒత్తిడి తీసుకొని రావాల్సిన బాధ్యత తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాల మీద ఉంది. 1/70 చట్టం అంటే 1970లోనే వచ్చిందని చాలా మంది అనుకుంటున్నారు. 1970కి ముందు 1959లో వచ్చింది. మరి ఈ చట్టాలని మొత్తం చూసుకున్నట్లయితే మరి గిరిజనేతలు కూడా తెలుసుకోవాలి. గిరిజనేతలు తెలుసుకున్న